ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి షోడశోపచార పూజ ఏ విధంగా చేసుకోవాలో మంత్రపూర్వకంగా ఈ వీడియోలో చెప్తున్నాను. నా తరువాతి వీడియోలో శ్రీకృష్ణాష్టమి రోజున చంద్రునికి ఏ విధంగా పూజ చేయాలి, ఉద్వాసన ఏ విధంగా పలకాలి, శ్రీకృష్ణాష్టమి వ్రత కథని మీకు అందిస్తాను. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. నెత్తిన నీటిని 3 సార్లు చల్లుకోవాలి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తర్వాత భూతోచ్చాటనము. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏదే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ విధంగా మంత్రాన్ని చెప్పి మీరు కూర్చున్న చోట చుట్టూ నీటిని చల్లాలి. ప్రాణాయామము. కుడి చేతితో ముక్కుని మూసి ఎడమ ముక్కులోంచి గాలిని పీలుస్తూ ఈ విధంగా చెప్పాలి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ఇప్పుడు సంకల్పము. మమ ఉపార్తా దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థే శ్వేతవరాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే. మీరు ఏ నది ఒడ్డున ఉంటే ఆ నది పేరుని చెప్పుకోవాలి. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షే అష్టమ్యాం వాసర ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మిన్ సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సత్సంతాన ప్రాప్త్యర్థం సమస్త మంగళవాప్యర్థం శ్రీకృష్ణ జన్మాష్టమి దినే శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఉంగరపు వేడితో నీటిని తాకాలి. తరువాత కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి గంధం బొట్లు పెట్టి పూలు వేసి ఉంచుకోవాలి. దాని తరువాత వినాయకుడికి పూజ చేయాలి. ఏ దేవత పూజ చేసినా సరే వినాయకుడికి తప్పకుండా చేయవలసిందే. కాబట్టి ముందుగా వినాయకుడికి పూజ చేసిన తరువాత శ్రీకృష్ణునికి పూజ చేయాలి. ఇప్పుడు శ్రీకృష్ణ పూజా ప్రారంభ. ధ్యానం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకోవాలి. ఆవాహనం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షతలు పుష్పాలు వేసి ఆవాహన చేస్తున్నట్లుగా భావించాలి.
ఆసనం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఆసనం సమర్పయామి. అక్షతలని స్వామివారి దగ్గర వేసి ఆసనం వేస్తున్నట్లుగా భావించాలి. పాద్యం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పాద్యం సమర్పయామి. నీటిని తీసుకుని వదలాలి. అర్ఘ్యం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అర్ఘ్యం సమర్పయామి. నీటిని వదలాలి. ఆచమనం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఆచమనం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని తీసుకుని పళ్ళంలోకి వదలాలి. పంచామృత స్నానం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పంచామృత స్నానం సమర్పయామి. మామిడి ఆకుతో పంచామృతాలతో ఉంచి స్వామివారి వద్ద వదలాలి. స్నానం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కలశపాత్రలో నీటిని ఆకుతో ఈ విధంగా చల్లాలి. ఎందుకంటే పంచామృత స్నానం చేయించిన తరువాత తప్పకుండా శుద్ధోదక స్నానం చేసి దేవతలని ఈ విధంగా చెయ్యాలి. వస్త్రం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. వస్త్రం సమర్పయామి. ఒత్తితో చేసినటువంటి 2 వస్త్రాలని స్వామివారికి సమర్పించాలి. లేదా ఇంట్లో కొత్త వస్త్రాలు ఏవైనా ఉన్నా స్వామివారి ఎదుట ఉంచాలి. యజ్ఞోపవీతం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఈ ఒత్తిని కూడా స్వామివారికి జంజములాగా భావించి ఆ ఒత్తిని సమర్పించాలి. ఆభరణం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఆభరణం సమర్పయామి. పుష్పాలు అక్షతలు స్వామివారిపైన వేయాలి. గంధం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. గంధం సమర్పయామి. స్వామివారికి గంధాన్ని సమర్పించాలి. అక్షతాన్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అక్షతాన్ సమర్పయామి. స్వామివారికి అక్షతలను వేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు స్వామివారికి అంగపూజని చెయ్యాలి. ఈ అంగపూజ చేసేటప్పుడు ప్రతి నామానికి ఒక పుష్పాన్ని తీసుకొని స్వామివారికి సమర్పించాలి. అథాంగపూజ. ఓం అనఘాయ నమః. పాదౌ పూజయామి. ఓం గోపాలాయ నమః. గుల్ఫం పూజయామి. ఓం జన్మరహితాయ నమః. జానునీం పూజయామి. ఓం పూతనా వైరిణే నమః. ఊరుం పూజయామి. ఓం శటకాసురభంజనాయ నమః. కటిం పూజయామి. ఓం నవనీతప్రియాయ నమః. నాభిం పూజయామి. ఓం ఉత్తాళతాళభేత్రే నమః. ఉదరం పూజయామి. ఓం వనమాలినే నమః. వక్షం పూజయామి. ఓం చతుర్భుజాయ నమః. హస్తాన్ పూజయామి. ఓం కంసారయే నమః. కంఠం పూజయామి. ఓం మధురానాథాయ నమః. ముఖం పూజయామి. ఓం గోవిందాయ నమః. కపోలే పూజయామి. ఓం పుణ్యాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం కరుణానిధయే నమః. కర్ణౌ పూజయామి. ఓం లలితాకృతయే నమః. లలాటం పూజయామి. ఓం వాసుదేవాయ నమః. శిరః పూజయామి. ఓం అనఘాయ నమః. ఫలగాన్ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. సర్వాణి అంగాని పూజయామి. ఈ విధంగా స్వామివారికి పుష్పాలతో అంగపూజని చెయ్యాలి. ఇలా అంగపూజ చేసిన తరువాత స్వామివారికి అష్టోత్తర శతనామావళి కానీ లేకపోతే మీకు వచ్చిన స్వామివారి శ్లోకాలు ఏవైనా సరే ఇక్కడ చదువుకుంటే ఇంకా మంచిది. ధూపం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ధూపం సమర్పయామి. స్వామివారికి ధూపాన్ని చూపించాలి. దీపం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. దీపం దర్శయామి. ముందుగా మనం వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి చూపించాలి. నైవేద్యం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నైవేద్యం సమర్పయామి. ఈ నైవేద్యాన్ని ఫలానాదే నైవేద్యం పెట్టాలని ఏమీ లేదు. మీరు భగవంతునికి ఏవి నైవేద్యం పెడదామనుకున్నారో ఆ నైవేద్యాన్ని స్వామివారికి పెట్టవచ్చును.
పిండి వంటలు కానీ, పాలు, పెరుగు, వెన్న, మీగడ, కొబ్బరికాయ ఇలా ఏ విధమైన పదార్థమైనా సరే స్వామివారికి నివేదన చేయవచ్చును. తాంబూలం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తాంబూలం సమర్పయామి. తమలపాకులు ఒక్క స్వామివారి ఎదుట ఉంచాలి. ఇక నీరాజనం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నీరాజనం సమర్పయామి. హారతి కర్పూరాన్ని స్వామివారికి వెలిగించి స్వామివారికి 3 సార్లు దాన్ని తిప్పి స్వామివారికి అద్దిన తరువాత మాత్రమే మనం అద్దుకోవాలి. ప్రదక్షిణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ప్రదక్షిణా నమస్కారం సమర్పయామి. స్వామివారి ఎదుట నుంచుని 3 సార్లు ప్రదక్షిణని చేయాలి. క్షమా ప్రార్థన. అయ్యా, నేను చేసిన పూజలో తప్పు ఏదైనా ఉన్నా, చదివిన మంత్రముల్లో ఏవైనా దోషాలు ఉన్నా, నా భక్తిలో ఏదైనా గనక దోషమున్నట్లయితే దాన్ని క్షమించి నాకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధుల్ని ప్రసాదించు స్వామి అని మొక్కుకొనటమే క్షమాపణ ప్రార్థన. ఈ విధంగా స్వామివారికి ఉపచారాలతో పూజ సమాప్తి అవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.